ఉదయం సూర్యుడు మెల్లగా తన వెచ్చని కిరణాలతో మార్కెట్ని తాకాడు. అన్ని కూరగాయల మధ్య ఒక చిన్న టమాటా. ఎవరో నన్ను ఈరోజైనా ఎంచుకుంటారేమో అన్న ఆశతో చూస్తూ కూర్చుంది. కాని ఆ ఆశ వెనుక గుండెల్లో ఒక చిన్న భయం కూడా దాగుంది. పక్కనే క్యారెట్, వంకాయ, బంగాళదుంప ఒక్కొక్కరిగా ఎవరో తీసుకెళ్ళిపోయారు. టమాటా మాత్రం ఇంకా అలాగే, ఎవ్వరూ చూడకుండా. అప్పుడు మొదలైంది, నన్నెవ్వరూ వద్దు అనుకుంటున్నారా అనే ఆలోచన. ఒక చెయ్యి ముందుకు వచ్చింది, టమాటాని చూసింది, కాని వెంటనే పక్కకు పెట్టేసింది. ఆ చిన్న మోమెంట్లోనే టమాటా గుండె పగిలిపోయినట్టు అనిపించింది. చూసావా, నన్నెవ్వరూ కావాలనుకోవడం లేదు అని లోపలే లోపల బాధపడింది. వాళ్లంతా ఇంత మెరిసిపోతున్నారు, నేనేమో సాధారణంగా ఉన్నాను అని తనను తానే తక్కువ చేసుకుంది టమాటా. ఇది రిజెక్షన్ కన్నా కూడా సెల్ఫ్ డౌట్ అనే విషం. పక్కన ఉన్న ముసలి గుమ్మడికాయ మెల్లగా చెప్పింది, ఎవ్వరూ నిన్ను కొనరని నీ విలువ పెరగదు టమాటా. నీ లోపల ఉన్న నిజమైన మాధుర్యాన్ని చూసే రోజు కూడా వస్తుంది. కాని టమాటా మనసు మాత్రం వినడానికి సిద్ధంగా లేదు. మార్కెట్ ఖాళీ అవుతుండగా టమాటా మాత్రం అలానే మిగిలిపోయింది. చీకటి పడింది. బరువెక్కిన మనస్తో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నేను ఎందుకు సరిపోని ఎవరికి అని తనను తానే ప్రశ్నించుకుంది. మరో రోజు ఉదయం. ఈసారి ఒక చెయ్యి చాలా జాగ్రత్తగా టమాటాని పట్టుకుంది. ఏ తొందరా లేదు, ఏ తృణీకరణ లేదు, కేవలం ఆప్యాయత మాత్రమే. టమాటా గుండె ఒక్కసారిగా తేలిపోయింది. అప్పుడర్థమైంది టమాటాకి, అందరూ నన్ను వద్దనుకున్నారు అంటే నేను తప్పుకాదు, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఆలస్యంగా వచ్చాడు అన్నమాట. రిజెక్షన్ అంటే నువ్వు విలువలేనివాడివి అన్న మాట కాదు. అది నీకోసం సరైన చోటు ఇంకా రాలేదు అన్న సంకేతం మాత్రమే. నీ విలువను నీ బాధ అర్థం చెయ్యదు, నీ స్థిరత్వం చెబుతుంది. ఎవరు నిన్ను వద్దన్నా నువ్వు నీ విలువను వదులుకోకు.